ఆచి చికెన్ మసాలా. రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బాసర ఆలయానికి సరికొత్త రూపు కోసం జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. 9 అంతస్తుల రాజగోపురం, కోనేరు నిర్మాణంతో 3 రెట్లు పెరగనుంది బాసర ఆలయ విస్తీర్ణం. ఉదయం 11 గంటలకు బాసర చేరుకుంటారు సీఎం. ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 12 గంటలకి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ కోసం 3 అంచెల భద్రతని 900 మంది పోలీసులతో ఏర్పాటు చేశారు అధికారులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. సో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. ఇక మెయిన్గా ఆలయాలు అనగానే ఆదిలాబాద్లో బాసరనే మనకు గుర్తుకొస్తుంది. సో బాసర ఆలయాన్ని విస్తరించబోతున్నారు. దానికి సంబంధించిన మోడల్ని మనం చూస్తున్నాం. ఇది నమూనా చిత్రం. ఇలా అభివృద్ధి చేయబోతున్నారు, విస్తరించబోతున్నారు. 9 అంతస్తుల రాజగోపురాన్ని, అదేవిధంగా కోనేరుని కూడా నిర్మించబోతున్నారు. దీనివల్ల ఇప్పుడున్న స్థలం కన్నా 3 రెట్లు విస్తీర్ణం పెరగబోతోంది బాసర ఆలయం. సో ముందుగా ఉదయం 11 గంటలకు టూర్లో ఫస్ట్ బాసరకే వెళ్తారు. అక్కడ ముందు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 12 గంటలకు బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 200 పైగా కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నారు, విస్తరించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరిలో అక్కడ బహిరంగ సభ ఉంటుంది, మాట్లాడతారు రేవంత్.